హాయ్ అండి అందరికీ. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైన భాషాంశాలు అనేవి ఈ వీడియోలో మనం ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలు ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాలు అంటే క్వశ్చన్ మార్కు చూడండి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కదా, క్వశ్చన్ గుర్తును ప్రశ్నార్థక వాక్యం అంటారు. ప్రశ్నార్థక వాక్యాల గురించి ఏమి ఇచ్చారనేది ఒకసారి చూడండి. క్వశ్చన్ గుర్తు ఉండేటటువంటి వాటిని ప్రశ్నార్థక వాక్యం అంటారు. ఈ వాక్యాలలో ఏమొస్తాయంట? ఎప్పుడు, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నార్థక వాక్యాల్లో వస్తాయంట. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు లాంటి పదాలను ఉపయోగిస్తాం. ఇలాంటి పదాలు ఏమవుతాయంటే ఇలాంటి పదాలే ప్రశ్నార్థక పదాలు అవుతాయంట. ఓకేనండి. నెక్స్ట్ వన్, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ఆ వాక్యంలో ఆ పదాలు వస్తాయి. ఆ పదాలతో పాటు ఇంకే పదాలు వస్తాయంటే మనకి కింద ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, అందులో కూడా మనకి ఇచ్చారు. ఏంటి? ఏమిటి, ఎప్పుడు, ఎట్లా, ఎన్ని, ఏ అనేటటువంటివి వస్తాయి అన్నమాట. ఇక్కడ మనకు చూడండి, ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు, ఈ పదాలు కూడా మెయిన్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఏం లేదు, ప్రశ్నార్థక పదాలలో మనకి వాటితో వచ్చేవి, హౌతో వచ్చేవి అని ఇంగ్లీష్లో అనుకుంటాం కదా, అట్లానే ఇలా కూడా ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఏది, ఎలా, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అలాగే ఎటువైపు ఇది కూడా వస్తుంది. అంటే ఎక్స్పెషల్గా మెన్షన్ చేస్తారు కాబట్టి అది మీరు తెలుసుకోవాలన్నమాట. అక్కడ ఎటువైపు అనేది ఆప్షన్స్లో ఇచ్చేటప్పుడు ఎటువైపు అనేది కాదేమో, ఎక్కడ, ఎప్పుడు లాంటిది కాదు కదా అని చెప్పేసి మనం డిఫరెంట్గా ఉండడం వల్ల ఇది కాదు అనుకోవచ్చు. అందువల్ల ఎటువైపు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, క్రియాపదాలు. క్రియాపదాలు అంటే ఏమిటంటే పని జరగడాన్ని గుర్చి తెలిపేటటువంటి పదాలనే క్రియాపదాలు అంటారంట. పని జరగడాన్ని క్రియ అంటాం కదండి, పని గురించి తెలియజేస్తుందని. సో అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ విశేషణ పదాలు. విశేషణ పదాలను గురించి ఇచ్చారు. వాక్యంలో నామవాచకం యొక్క చూడండి, వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి, నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను ఏమంటారంటే విశేషణాలు అంటారు. విశేషణాలు దేని యొక్క రంగు, రుచి, స్థితిని మొదలైన గుణాలను తెలియజేస్తుందంటే నామవాచకం యొక్క. అంటే ఒక ఎగ్జాంపుల్ ఉందనుకోండి, రాము ఒక చక్కని మంచి బాలుడు అని ఉందనుకోండి. రాము మంచి బాలుడు అని ఉందనుకోండి. అందులో మంచి అనేది ఎవరిని తెలియజేస్తుంది? రాముడిని తెలియజేస్తుంది. సో నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి అది మంచి అనేది విశేషణం అవుతుంది. సో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితి మనకి ఎక్స్ప్రెషల్గా మెన్షన్ చేశారండి. ఇవి రంగు, రుచి, స్థితి మొదలైన గుణాలను తెలియజేసేవి విశేషణాలు అంటారని. అలాగే వాక్యంలో విశేషణం అనేది నామవాచకానికి ముందు వస్తుంది. వాక్యంలో విశేషణం అనేది దేనికి ముందు వస్తుంది? సర్వనామానికి, నామవాచకానికి, అలాగే క్రియకి అలా ఇస్తారు మనకి ఆప్షన్స్లో. అప్పుడు మనకి నామవాచకానికి ముందు వస్తుంది అనేది మనకి తెలియాలి. నెక్స్ట్ వన్, ఎగ్జాంపుల్స్ చూడండి. అందమైన, పచ్చని, తీయని, కమ్మని అనేవి గుణాన్ని తెలియజేసే పదాలు. ఇక్కడ పెద్ద, పుల్లని, అందమైన, పచ్చని, చక్కని, మంచి, పెద్ద, తెలివైన ఇవన్నీ కూడా విశేషణాలే అవుతాయి అన్నమాట. అర్థమైంది కదండి. రంగు, రుచి, స్థితి అనేది గుర్తుపెట్టుకోండి. నామవాచకం యొక్క గుణాలను తెలియజేస్తుందని గుర్తుపెట్టుకోండి. అలాగే నామవాచకానికి ముందు కూడా వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, మనకి కాలాల గురించి ఇచ్చారు. భూతకాలం అంటే మనకు తెలుసు, జరిగిపోయిన పనిని తెలిపేది. వర్తమాన కాలం జరుగుతున్న పనిని తెలిపేది. భవిష్యత్ కాలం జరగబోయే పనిని తెలుపుతుంది. నెక్స్ట్ వన్, సమాపక్రియలు, అసమాపక్రియల గురించి మనకి ఇచ్చారు. క్రియాపదాలను వాక్యాలలో వాడినప్పుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి. క్రియాపదాలను వాక్యాలలో వాడినప్పుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయంట. ఎన్ని రకాలుగా క్రియాపదాలు ఎన్ని రకాలుగా పనిచేస్తుంది? క్రియాపదాలు వాక్యంలో వాడినప్పుడు ఎన్ని రకాలుగా పనిచేస్తాయి అని ఇస్తారు. అప్పుడు 2, 3, 4 అనేసరికి మనకు అర్థం కాదనమాట. సో రెండు రకాలుగా పనిచేస్తాయి. ఆ రెండు ఏమిటి అంటే సమాపక్రియలు, అసమాపక్రియగాను. అంటే వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియలు, అలాగే వాక్యాన్ని పూర్తి చేయనటువంటి క్రియలు. వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియలు, అలాగే వాక్యాన్ని పూర్తి చేయని క్రియలు. వాక్యాన్ని పూర్తి చేసేసాయి అనుకోండి, అవి సమాపక్రియలు. వాక్యాన్ని పూర్తి చేయకపోతే అవి అసమాపక్రియలు. ఒక్కసారి ఇక్కడ మనం చూసుకుంటే సమాపక క్రియలు ఎలా ఉన్నాయి? వాక్యాన్ని పూర్తి చేసేవి. సో రవి ఇంటికి చేరాడు, పిల్లలు నడుస్తున్నారు, లత పరీక్ష రాస్తుంది, ఇవన్నీ కూడా సమాపక క్రియలు అనమాట.
రవి ఇంటి పని చేసి అని ఉంది. అంటే ఈ చేసి తర్వాత ఇంకొక పదం కోసం ఇది వెయిట్ చేస్తుందన్నమాట. అసమాపక క్రియా వాక్యాలలో చూడండి, అసమాపక క్రియా వాక్యాలలో ఈ క్రియ అనేటటువంటిది అసమాపకంగా వచ్చిన తర్వాత దాని తర్వాత ఇంకొక పదం కోసం ఎదురు చూస్తుందన్నమాట. ఇంకొక పదాన్ని ఆశిస్తాయి. అసమాపక క్రియలో అసమాపక క్రియా వాక్యాలలో ఇంకొక పదం కోసం ఆశిస్తుందన్నమాట. ఇవి చేసి, నడుస్తూ, రాసి ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఇవి వాక్యాన్ని పూర్తి చేయకుండా ఇంకొక పదం కోసం వెయిట్ చేస్తున్నాయి. సో అసమాపక క్రియా వాక్యాన్ని పూర్తి చేయాలంటే మరొక పదం కావాలి. అసమాపక క్రియా వాక్యాన్ని పూర్తి చేయాలంటే మరొక పదం కావాలి. ఇక్కడ చూడండి, రవి ఇంటికి పని చేసి అని ఉందా ఫస్ట్ వాక్యంలో. రవి ఇంటి పని చేసి నిద్రపోయాడు. ఇలా ఇంకొక పదం పెడితే కానీ అది అక్కడ కంప్లీట్ అవ్వలేదు. ఓకేనండి. అంటే ఇంకొక ఈ క్రియ తర్వాత ఇంకొక సమాపక క్రియ అనేది అవసరం అన్నమాట. వాటికి వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియలు సమాపక క్రియలుగాను, వాక్యాన్ని పూర్తి చేయని క్రియలను అసమాపక క్రియలని కూడా అంటారు. అర్థమైందండి ఇప్పుడు? అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాక్యాంత బిందువు. వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్ని గురించి ఇచ్చారనమాట. వాక్యం చివర ఉండేటటువంటి చుక్కనే వాక్యాంత బిందువు అంటారు. అంటే వాక్యాంత బిందువు గల పేర్లు చూడండి. దీన్నే పూర్ణ విరామం అంటారు, ఫుల్ స్టాప్ అని ఆంగ్లంలో అంటారు. పూర్ణ విరామ బిందువు ఉంటే ఆ వాక్యము అక్కడికి పూర్తి అయింది అని అర్థం. చూడండి, ఏ విరామ చిహ్నం ఉంటే, వాక్యం చివర ఏ విరామ చిహ్నం ఉంటే ఆ వాక్యం అక్కడికి పూర్తి అయ్యిందని అర్థం. బిట్ అలా వస్తుంది అనమాట. ఏ విరామ చిహ్నం ఉంటే వాక్యం అక్కడికి అది పూర్తి అయ్యిందని అర్థం. ఏ విరామ చిహ్నం? వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ వాక్యం చివర చుక్క. వాక్యం చివర చుక్కనే కదా మనం వాక్యాంత బిందువు అంటారు. అక్కడికి పూర్తయిందని అంటాం అని చెప్పేసి ఇస్తారు. కిందన ఒక్కోసారి ఈ 3 పేర్లు ఇచ్చేసి పైవన్నీ అని ఇవ్వచ్చు. వాక్యాంత బిందువు, ఫుల్ స్టాపు, పూర్ణ విరామము అని చెప్పేసి ఇచ్చేసి పైవన్నీ ఇవ్వచ్చు. అలా కూడా బిట్ అడగచ్చు. లేదా వాక్యాంత బిందువు, వాక్యాంశ బిందువు, స్వల్ప విరామ చిహ్నము, అలాగే ఆశ్చర్యార్థకం ఇలా ఇవ్వచ్చు అనమాట. లేదా ప్రశ్నార్థకం ఇలా ఇవ్వచ్చు. అప్పుడు మనకి వాక్యం చివర అన్నీ వస్తాయి. అప్పుడు మనకి డౌట్ వస్తుంది అనమాట. అందుకే మనకి వాక్యం అక్కడికి పూర్తి అయిందని చెప్పేవి పూర్ణ విరామ చిహ్నము లేదా వాక్యాంత బిందువు, ఫుల్ స్టాప్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ స్వల్ప విరామ బిందువు. స్వల్ప విరామ బిందువు అంటే కామా. స్వల్ప విరామ బిందువు అంటే కామా అనమాట. స్వల్ప విరామం ఇచ్చే చోట ఉంటుంది. వాక్యాలు చదివేటప్పుడు కొన్ని చోట్ల కొద్దిగా ఆపి చదువుతామన్నమాట. ఇది ఒకవేళ వచ్చిందనుకోండి స్వల్ప విరామం అనేది, అక్కడికి ఆ వాక్యం ఆగి మళ్ళీ చదవాలన్నమాట. అట్లా ఆగి చదవడాన్ని, ఆపి చదవడాన్నే స్వల్ప విరామం అంటారు. అలా స్వల్ప విరామం అంటే విశ్రాంతి, ఖాళీ అలా అన్నమాట. అలా విశ్రాంతి ఇచ్చి, ఆపి, విరామం ఇచ్చి చదవడాన్నే స్వల్ప విరామం అంటారు. స్వల్ప విరామం ఇచ్చే చోట ఏముంటుంది అంటే కామా అనేటటువంటి గుర్తును వాడతాం. దీన్నే స్వల్ప విరామ చిహ్నం అంటారు, కామా అంటారు ఆంగ్లంలో. ఓకేనండి. స్వల్ప విరామం ఇచ్చి చదవడానికి వాడేటటువంటి విరామ చిహ్నం ఏది? స్వల్ప విరామం ఇచ్చి చదవడానికి వాడే విరామ చిహ్నం ఏది అంటే అప్పుడు మనకి ఆప్షన్స్లో కామా అని ఇవ్వచ్చు. కామా అని ఇవ్వచ్చు అనమాట. స్వల్ప విరామ చిహ్నం అనే పేరు మెన్షన్ చేయకపోవచ్చు. అప్పుడు మనకి తెలియాలి కామా అని. నెక్స్ట్ వన్ ఆశ్చర్యార్థకం. ఆశ్చర్యార్థకం అంటే ఇక్కడ ఆశ్చర్యార్థకు సంబంధించి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కదండి. ఎక్స్క్లమేటరీ మార్క్ గుర్తు ఉన్నటువంటి పదాలను ఏమంటారంటే ఆశ్చర్యార్థక పదాలు అంటారు. ఈ గుర్తును ఏమంటారంటే ఆశ్చర్యార్థకం అంటారు. ఈ గుర్తు ఉన్న పదాలు దేనిని తెలియజేస్తాయి అంటే ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి. ఇక్కడ చూడండి, అబ్బో, ఉందో, అమ్మో, భయమేసిందో, మేసిందో, వేసిందో ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే. నేను అలా ఇచ్చానమాట. అబ్బో, ఉందో, అమ్మో, భయమేసిందో, వేసిందో ఇవన్నీ కూడా ఆశ్చర్యార్థక వాక్యాలు. అలాగే ఇవి మనకి కొన్ని అవ్యయాలు కూడా అవుతాయి. ఆశ్చర్యార్థక పదాలే కొన్ని మనకి అవ్యయాలు అవుతాయి. అయ్యో, అమ్మో, అరే, భలా ఇవన్నీ కూడా మనకి అవ్యయాలు కూడా అవుతాయి. నెక్స్ట్ వన్ మనకి ఆప్షన్స్లో అలా అడగొచ్చు ఒక్కొక్కసారి. అమ్మో, అయ్యో అనేసి ఇచ్చేసి కింద ఈ పదాలు దేన్ని తెలియజేస్తాయి, ఆశ్చర్యార్థక పదాలు, అవ్యయాలు అని 2 ఆప్షన్స్ ఇవ్వచ్చు. అప్పుడు రెండింటిని మనం మెన్షన్ చేయాలి. సో నెక్స్ట్ వన్ నామవాచక పదాలు. వ్యక్తుల పేర్లు. చూడండి, ఇక్కడ వ్యక్తుల పేర్లు అనేది నేను 2 సార్లు మెన్షన్ చేస్తాను. వ్యక్తుల పేర్లు, ఊర్ల పేర్లు, ప్రదేశాల పేర్లు, మనుషుల పేర్లు. ఇదే వ్యక్తులది మనుషులని రాస్తాను. నెక్స్ట్ వస్తువుల పేర్లు, పక్షుల పేర్లు. ఊర్ల పేర్లు కానీ, ప్రదేశాల పేర్లు కానీ, మనుషుల పేర్లు కానీ, వస్తువుల పేర్లు కానీ, పక్షుల పేర్లు కానీ ఏవైనా కానీ
తెలియజేసేటటువంటి పదాలను ఏమంటారు, వాటి పేర్లను తెలియజేసే వాటినే నామవాచకాలు అంటారు, మనకు తెలిసిందే. సో గీత, ఆవు, గీత, సీత, ఆవు, పిల్లి, కాకి, పిచ్చుక, పెన్ను, పుస్తకం, ఇవి పేర్లు. ఇవి మా జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, ఇవి వస్తువుల పేర్లు. నెక్స్ట్ భ్రమక పదాలు. భ్రమక పదాలని వేటిని అంటారు? క్రింది వాటిలో భ్రమక పదం ఏది అంటారు. అప్పుడు మనకి భ్రమక పదం ఎక్కడి నుండి వచ్చిందా అని మనకు గుర్తుకు రాకపోవచ్చు. భ్రమక పదం అంటే ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటటువంటి పదాలనే భ్రమక పదాలు అంటారు. ఎటు నుండి చదివినా ఒకేలా వచ్చేటటువంటి పదాలనే భ్రమక పదాలు అంటారు. అంటే వికట కవి, జలజ, మిసిమి, ముత్యము, కిటికీ, మడమ, ఇలాంటివన్నీ కూడా భ్రమక పదాలు. అంటే ఎటు నుండి చదివినా ఒకలా రావాలి. అంటే ఇటు నుండి చదివినా, ఇటు నుండి చదివినా, ఇలా చదివినా, ఇలా చదివినా, ఫ్రంట్ నుంచి చదివినా, బ్యాక్ నుంచి చదివినా ఒకేలా రావాలి. వాటినే భ్రమక పదాలు అంటారు. టెక్స్ట్ బుక్లో ఉన్నదేనండి. నెక్స్ట్ వన్ సర్వనామములు. సర్వనామములు అంటే నామవాచకానికి బదులుగా వాడేటటువంటి పదాలను ఏమంటారంటే సర్వనామాలు అంటారు. సో సర్వనామాలు మనకి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అతడు, ఆమె, అది, మేము, నేను, వారు అని. ఇక్కడ చూడండి, కొన్ని సర్వనామాల్ని చూడండి, అబ్జర్వ్ చేయండి అని చెప్పేసి మనకి ఇచ్చారనమాట. చూడండి, నేను అంటే ఇది సింగులర్ ఫ్లోరల్ అనుకుంటా. నేను, మేము, మనము, నీవు, మీరు, వాడు, ఆమె, వారు, వాళ్ళు, వీడు, ఈమె, వీరు, వీళ్ళు, అది, అవి, ఇది, ఇవి, ఇలా మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ వన్ చూడండి, మనకి అక్కడ 4th క్లాస్లో అనుకుంటా ఇచ్చారు మనకి ఇలాగా నామవాచక రూపాలు, విశేషణ రూపము. నామవాచక రూపాలు, విశేషణ రూపం అని ఇచ్చారు. అంటే ఇక్కడ నేను అనేది నామవాచక రూపము అయితే నా అనేది విశేషణ రూపం అంట. నీవు అనేది నామవాచక రూపము అయితే నీ అనేది విశేషణ రూపం అంట. తాను అనేది నామవాచక రూపం అయితే తన అనేది విశేషణ రూపం అంట. తాము అనేది నామవాచక రూపం అయితే తమ అనేది విశేషణ రూపం అంట. ఇలా మనకి ఇచ్చారనమాట. వారు, వాళ్ళు, అవి, వాని లేదా వాటి, మేము, మా, మనము, మన, మీరు, మీ, అతడు లేదా వాడు, వాడి, అది, దాని, ఇలా సింగులర్ ఫ్లోరల్ టైప్లో ఉంది చూడండి. నేను అంటే నా, ఆ టైప్లో ఉంది. కానీ నామవాచక రూపాలు, విశేషణ రూపం అని మెన్షన్ చేశారనమాట. నెక్స్ట్ వన్ సర్వనామాలకు వస్తే, సర్వనామాలకి వాటి యొక్క ద్వితీయ విభక్తి రూపాలు ఎలా వస్తాయి? ద్వితీయ విభక్తి అంటే ఏంటి? నిన్ను, నన్ను అలాంటివి రావాలి. నిన్ను, నన్ను అలాంటివి వస్తే ద్వితీయ విభక్తి అవుతుంది. సో ఇక్కడ నేను వచ్చిందనుకోండి, నన్ను అని వస్తుందంట ద్వితీయ విభక్తి రూపంలో. మనము అని వస్తే మనల్ని అని వస్తుందంట ద్వితీయ విభక్తి రూపంలో. నెక్స్ట్ వన్ మీరు అని ఉంటే మిమ్మల్ని అని వస్తుందంట. నిన్ను, నన్ను, లన్ను, కూర్చి, గురించి అలాంటివి వస్తాయి కదా. లన్న, ఇక్కడ లన్ వచ్చింది మిమ్మల్ని అని. వాళ్ళు, వాళ్ళని, లన్ వచ్చింది. ఇక్కడ అవి, వాటిని, తాము, తమర్ని, నీవు, నిన్ను. చూడండి, నా కింద నా, ఇక్కడ నకారం పొల్లు అనేది కనిపించాలి. నా ఒత్తు చివరిలో మనకి నకారం వస్తుంది. ద్వితీయ విభక్తికి సంబంధించిన రూపాలను ఇచ్చారు. సర్వనామాలు వాటి ద్వితీయ విభక్తి రూపమని. వాడు లేదా అతడు, వాణ్ణి లేదా అతన్ని, అది, దాన్ని, ఇలా ఇచ్చారు మనకి. ఒకసారి అవి కూడా మీరు చూడండి. నెక్స్ట్ వన్ ఈ పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో కాదు, కామెంట్ బాక్స్లో పెడతాను పీడిఎఫ్ అనేది. ఒకసారి చూసుకోండి. వాక్యంలో క్రియాపదానికి ముందు కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని ఏమంటారంటే క్రియా విశేషణాలు అంటారు. వాక్యంలో క్రియాపదానికి ముందు కొన్ని విశేషణాలు వస్తాయి. వాటిని మనం క్రియా విశేషణాలు అంటారు. రాము పాట చక్కగా పాడాడు. గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా. చూడండి, ఈ క్రియా విశేషణము అంటే క్రియకి సంబంధించినటువంటి విశేషణం. క్రియాపదానికి ముందు క్రియా విశేషణాలు ఎక్కడ వస్తాయంటే క్రియాపదానికి ముందు వస్తాయంట. మామూలుగా విశేషణాలు ఎక్కడ వస్తాయి? నామవాచకం, నామవాచకం తర్వాత వస్తాయి. నామవాచకానికి తర్వాత వస్తాయి కదా విశేషణాలు అనేవి. నామవాచకానికి ముందు అనేవి వస్తాయి కదా విశేషణాలు అనేవి. కర్త తర్వాత నామవాచకానికి ముందు అనేవి వస్తాయి విశేషణాలు. ఇక్కడ క్రియా విశేషణం అనేది క్రియకి ముందు వస్తుంది అనమాట. మామూలుగా విశేషణం అనేది నామవాచకానికి ముందు వస్తుంది. క్రియా విశేషణం అనేది క్రియకి ముందు వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, రాము పాట చక్కగా పాడాడు. ఇక్కడ క్రియకి ముందు ఎంతగా పాడాడు, ఎంత చక్కగా ఎలా పాడాడు అని చెప్పేదే చక్కగా పాడాడు. ఎలా పాడాడు అని చెప్పేదే హౌ అని ప్రశ్నిస్తే వచ్చేది ఇక్కడ మన క్రియా విశేషణం అనమాట. ఓకేనండి.
గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా ఇవన్నీ కూడా మనకి క్రియా విశేషణాలు అవుతాయి. నెక్స్ట్ మనకు చూడండి, కర్త కర్మ క్రియ గురించి మనకు ఒక వాక్యాలు ఇచ్చారు. ఎవరు ఎవరు అనేటటువంటి పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అని. అర్థమైందండి? ఎవరా పనిచేశారు? రాముడు రావణుని చంపాడు అని ఉంది ఇక్కడ. మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం చూడండి. ఇక్కడ ఎవరు చంపారు? రాముడు. ఎవరు చంపారు? రాముడు. సో ఎవరు అనేది కర్త అవుతుంది. అలాగే ఎవరిని, దేనిని, వేటిని, ఎవరిని, దేనిని, వేటిని అనే పదానికి సమాధానంగా వచ్చేదాన్ని కర్మ అంటారు. అంటే రాముడు ఎవరిని చంపారు, లేదా దేనిని, లేదా వేటిని అలా వచ్చిందనుకోండి. ఇక్కడ మనిషికి సంబంధించింది కాబట్టి ఎవరిని అంటాం. అలాగే రాముడు చెట్టు ఎక్కాను అని ఉందనుకోండి. సో రాముడు దేనిని ఎక్కాడు, అక్కడ చెట్టు అవుతుంది. చెట్టు అనేది కర్మ అవుతుంది. అర్థమైందండి? అలా ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకి సమాధానంగా వచ్చేవి ఏమవుతాయి? కర్మ అవుతాయి. అలాగే పని జరగడాన్ని గురించి తెలిపేవి క్రియలు అవుతాయి. కర్త, కర్మ, క్రియ. ఓకేనండి. నెక్స్ట్ వన్, సమాపక క్రియ అంటే మనకు తెలుసు, అసమాపక క్రియ అంటే తెలుసు. ఒక క్రియాపదం అనేది వాక్యాన్ని పూర్తి చేస్తే, ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేస్తే వాటిని సమాపక క్రియ అని, ఒక క్రియాపదం అనేది వాక్యాన్ని పూర్తి చేయకపోతే అది అసమాపక క్రియ అని అంటారు. సో క్రియ అనేది 2 విధాలుగా ఉంటుంది, సమాపక క్రియ, అసమాపక క్రియ. నెక్స్ట్, కాలాలు ఎన్ని రకాలు? 3 రకాలు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు ఆల్రెడీ మీకు చెప్పుకున్నా, కానీ ఇక్కడ ఒక మంచి పాయింట్ వచ్చిందని మీకు మళ్ళీ రివిజన్ చేశాను. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అంటే జరిగిపోయినా, జరుగుతున్నా, జరగబోయే కాలాలు. ఇక్కడ వాక్యాలలో క్రియాపదం అనేది కాలాలని బట్టి కూడా మారుతూ ఉంటుంది. క్రియాపదం అనేది కాలాలను బట్టి మారుతూ ఉంటుంది. క్రియాపదాలు పై వాక్యాలలో వాడినప్పుడు అవి కాలాలని తెలుపుతున్నాయి. చూడండి, ఇక్కడ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని వేరు చేసేవి ఏది వేరు చేస్తుంది? క్రియే వేరు చేస్తుంది. ఆ క్రియ వెళ్ళాడు, వెళ్తున్నాడు, వెళ్తాడు, క్రియ కదా. క్రియలో వచ్చినటువంటి మార్పు వలనే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో మార్పు వస్తుంది. అర్థమైందండి? క్రియాపదం కాలాలని బట్టి మారుతూ ఉంటుంది. క్రియాపదం వాక్యాల్లో వాడినప్పుడు అది కాలాలని తెలుపుతుంది. క్రియాపదం అనేది కాలాలని తెలుపుతుంది. క్రియాపదంలో వచ్చిన మార్పుని బట్టే కాలాలు అనేవి మారుతున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు అనేవి మారుతున్నాయి. ఆ విషయం మీరు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే మనం ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేస్తాం. క్రియాపదం దేన్ని తెలుపుతుందంటే కాలాలను తెలుపుతుంది. కాలాలను తెలిపేటటువంటి పదం ఏది అంటాడు? సర్వనామమా, నామవాచకమా, నెక్స్ట్ విశేషణమా, ఇలా ఇస్తారు క్రియనా అని. అప్పుడు మనకు తెలియాలి కదా, క్రియాపదమే కదా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను వేరు చేసి వాటి యొక్క డిఫరెన్స్ చేస్తుంది. అందుకే క్రియాపదమే కాలాలని తెలియజేస్తుంది. కాలాలను బట్టి కూడా క్రియాపదం మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, లింగాలు. తెలుగు విభాగంలో లింగం అనకుండా వీటిని ఏమని పిలుస్తున్నారంటే వాచకం అని పిలుస్తున్నారు. లింగాలకి గల మరొక పేరు ఏమిటంటే వాచకం. టెక్స్ట్ బుక్లో సేమ్ ఇలాగే ఇచ్చారు, వాచకం అని. మనకి ఆప్షన్స్లో వాచకం అని లింగంకి బదులుగా వాచకం అని మెన్షన్ చేసినా సరే మనం బిట్ చేయగలగాలి. సాధారణంగా భాషలో పురుషులను సంబోధించే పదాలు, స్త్రీలను సంబోధించే పదాలు, ఇతరులంటే ఎవరు? పక్షులు, జంతువులు, జగడాలు ని సంబోధించే పదాలు అని విభాగం చేయవచ్చు. వీటిని స్త్రీ, పురుష, నపుంసక లింగాలు అంటారు. అయితే కొన్ని భాషల్లో అర్థభేదాన్ని బట్టి లింగం ఉంటుందంట. అర్థంలో డిఫరెన్స్ వచ్చిందనుకోండి, లింగంలో మార్పు వస్తుంది. అలాగే కొన్ని భాషల్లో అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పద స్వరూపాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి, ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని, ఇక్కడ పదంలో డిఫరెన్స్ వచ్చింది. ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని పదంలో డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, అక్కడ అర్థంతో సంబంధం లేకుండా పద స్వరూపాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, మనకి తెలుగులో ఏంటంటే అర్థమే ప్రమాణం. అక్కడ అర్థం మారిందా, అక్కడ లింగం మారిపోద్ది. అక్కడ పదం సేమ్ అయినప్పటికీ కూడా అర్థం మారిపోతే లింగం మారిపోతుంది. మనకి అర్థమే ప్రధానం అన్నమాట తెలుగులో. ఓకేనండి. నెక్స్ట్ వన్, మహత్తులు. ఇక్కడ మహత్తులు అంటే పురుషులను మాత్రమే తెలియజేసే పదాలని మహత్తులు అని. చూడండి, పురుషులను మాత్రమే తెలియజేసే పదాలని, బోధించే పదాలని మహత్తులు అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మహతీవాచకాలు చూడండి. మహతీవాచకాలు అంటే ఓన్లీ స్త్రీలని మాత్రమే, స్త్రీ తప్ప ఇంకొకటి అక్కడ మనం ప్రస్తావించడానికి అవ్వదు. ఓన్లీ స్త్రీలని మాత్రమే ప్రస్తావించేవి, సంబోధించేవి మహతీవాచకాలు. మనం లింగాల గురించి ఇంకా వివరంగా నీట్గా చేసుకున్నామండి. ఒకటి ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నది, ఇది ఇంకా నీట్గా మనం చేసుకున్నాం వీడియో. కావాలంటే మీరు చూడండి లింగాలకు సంబంధించి.
ఇక్కడ చూడండి, మహతీవాచకాలు అంటే ఓన్లీ స్త్రీలను మాత్రమే బోధించేవి మహతీవాచకాలు. మహత్తులు అంటే ఓన్లీ పురుషులు మాత్రమే బోధించేవి. అయితే అమహత్తులు అంటే ఏంటంటే పురుషులు కాకుండా మిగతావన్నీ కూడా అమహత్తులు అంటాడు. అంటే ఇక్కడ స్త్రీలని కూడా బోధించేవి ఉంటాయన్నమాట. కొన్ని స్త్రీలను కూడా బోధించేవి ఉంటాయి. అంటే అక్కడ వాక్యం ఉందనుకోండి, అది చూడండి, ఇక్కడ వాళ్ళు అని ఉంది, వాళ్ళు అని ఉంది. ఇది స్త్రీలు అవ్వచ్చు, నపుంసకలింగం అవ్వచ్చు. చూడండి, అది అనేటటువంటి అది ఉంది అని ఉన్నారనుకోండి, అది ఉంది అక్కడ అది అని వచ్చింది అనుకోండి, అది ఒక చెట్టుని బోధించవచ్చు, ఒక స్త్రీని బోధించవచ్చు, ఒక నపుంసకానికి సంబంధించి బోధించవచ్చు, ఒక కొండని బోధించవచ్చు, అలా దేన్నైనా బోధించవచ్చు అనమాట. అలాంటివి ఏమవుతుంది, అమహత్తులు అవుతాయి. ఒక పురుషులు అక్కడ ఉండరు. అది అనే దగ్గర పురుషులు ఉంటారా, పురుషవాచకం కాదు. అది స్త్రీ అవ్వచ్చు, లేదా తిరియగ్జడం కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. అంటే ఒక పశువులకు సంబంధించి అయ్యి ఉండొచ్చు, లేదా ఒక చెట్టుకు సంబంధించి అయ్యి ఉండొచ్చు, దేన్నైనా వివరిస్తుంది అనమాట. స్త్రీకి సంబంధించి అయినా అవ్వచ్చు. అలా వచ్చిందనుకోండి, అది అమహత్తులు అవుతుంది. మహత్తు అంటే అక్కడ పురుషులకు తప్పే ఇంకెవరిని కూడా ప్రస్తావించడానికి అవ్వదనమాట. అది అమహత్తు అవుతుంది. ఇక్కడ మహతీవాచకాలు అంటే ఓన్లీ స్త్రీలను తప్ప దేనికి కూడా మనం చెప్పడానికి అవ్వదనమాట. అది మహతీవాచకాలు. ఇక్కడ మనకు కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు. అతడు వచ్చాడు. అతడు అనేదానికి మనకి ఏమవుతుంది, ఓన్లీ పురుషులకి మాత్రమే చెప్పడానికి అవుతుంది. అది జంతువులకి చెప్పలేము, అలాగే జడాదులు ఉంటాయి, కొండలు చెట్టులు అలాంటి వాటికి చెప్పలేము, అలాగని స్త్రీలకు కూడా చెప్పలేము. ఇది ఓన్లీ మహతీవాచకం అవుతుంది. నెక్స్ట్ వన్, అది లేదా ఆమె వచ్చింది. ఇక్కడ అది లేదా ఆమె వచ్చింది అంటే ఇది ఓన్లీ అమహత్ ఇక్కడ ఫస్ట్ది మహత్ అవుతుంది. పురుషుల్ని బోధించేది మహత్ అవుతుంది. ఇది మహతీవాచకం అవుతుంది. నెక్స్ట్ వన్, వాళ్ళు స్త్రీలు పురుషులు స్త్రీ పురుషులు, స్త్రీలు పురుషులు స్త్రీ పురుషులు, ఇలా ఎవరినైనా బోధిస్తుంది కాబట్టి ఇది అమహత్ అవుతుంది. నెక్స్ట్ అవి వచ్చాయి అని ఉంది కదండి, ఇవి కూడా అమహత్ అవుతుంది అన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ వన్, మనకి ఆమ్లెట్ సంధి కోసం కొన్ని ఇచ్చారు అక్కడ చూడండి. చివర ప్లస్ చివర చిట్ట చివర, తుదా ప్లస్ తుదా తుట్ట తుదా, అడుగు ప్లస్ అడుగు అట్టడుగు, కడా ప్లస్ కడగ కట్టకడ, చివర ప్లస్ చివర చిట్ట చివర, యాలకు ప్లస్ యాలకు ఎట్టకేలకు. ఎట్టకేలకు అనే పదాన్ని విడదీయమంటే ఎట్టా ప్లస్ యాలకు అని కొట్టికండి. యాలకు ప్లస్ యాలకు, పగలు ప్లస్ పగలు పగలు అవుతుంది. చివర ప్లస్ చివర చిట్ట చివర అవుతుంది. ఇవన్నీ కూడా ఆమ్రేడితో చెందనమాట. ఒక్కసారి చూసుకోండి. అట్టడుగు అంటే అట్టు ప్లస్ అడుగు అని రాసేయడం చేయకూడదు. అడుగు ప్లస్ అడుగు అవుతుంది అనమాట. చిట్ట చివర ఉందనుకోండి, చిరు ప్లస్ చివర అని గట్ట కొట్టేయద్దు, ఎందుకని చిట్టెలికలాగా దీన్ని చివర ప్లస్ చివరలాగా రాయాలన్నమాట. నెక్స్ట్ వన్, విభక్తి ప్రత్యయాలకు సంబంధించి మనకు కొన్ని ఇచ్చారు చూడండి. ఇవి లేకపోతే వాక్యాలు పూర్తవ్వవు. వాక్యాలు పూర్తి కావాలంటే ఇవి ఉండాలి. చూడండి, ఇవి లేకపోతే వాక్యాలు పూర్తవ్వంట. విభక్తి ప్రత్యయాలు అంటే ఏంటో తెలుసు కదా, డుమువులు, ప్రథమ విభక్తి, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ఇవన్నీ మనకి 8 రకాల విభక్తులు ఉన్నాయి. అంటే సప్తమి విభక్తి వరకు 7, నెక్స్ట్ సంబోధన విభక్తితో కలిపి మొత్తం 8 విభక్తులు ఉన్నాయి. అయితే ఇవి లేకపోతే వాక్యం అనేది పూర్తి అర్థాన్ని ఇవ్వదంట, ఆ విభక్తి ప్రత్యయాలు లేకపోతే. నెక్స్ట్ పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి కూడా విభక్తి ప్రత్యయాలే. నెక్స్ట్ విభక్తి ప్రత్యయాలు అనేవి ఎన్ని అంటే 8. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలియదు. అర్థమైందండి? పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి విభక్తి ప్రత్యయాలు అన్నమాట. అర్థమైంది కదా? నెక్స్ట్ వన్, వాక్యాలు రకాలకు సంబంధించి మనకి ఇచ్చారు చూడండి. సామాన్య వాక్యం మనకు తెలిసినవేటి, సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సంయుక్త వాక్యము. అయితే సామాన్య వాక్యం ఎన్ని రకాలు? 2 రకాలు. ఏంటేంటి? క్రియాసహిత వాక్యము, క్రియారహిత వాక్యము. సహితము, రహితము. సహితం అంటే క్రియ ఉంటుంది. క్రియాసహిత వాక్యాల్లో క్రియ ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? అది ఒక సమాపక్రియలా ఉంటుంది. అంటే ఫుల్ మీనింగ్ ఇస్తుంది అన్నమాట. వాక్యం పూర్తయిపోయేలాగా ఉంటుంది. సమాపక క్రియతో కూడినటువంటి ఒక క్రియా సహిత వాక్యము. అలాగే క్రియారహిత వాక్యం అంటే ఇందులో అసమాపక క్రియ మాత్రం ఉండదండి. అసమాపక క్రియ ఉంటుందని గట్రా అనుకోవద్దు. అక్కడ సమాపక క్రియ ఉంది కదా, ఇక్కడ అసమాపక క్రియ ఉంటుందేమో అనుకోవద్దు. క్రియారహిత వాక్యం అంటే అసలు క్రియే ఉండదు. క్రియారహిత వాక్యంలో అసలు క్రియే ఉండదు. సామాన్య వాక్యాలు 2 రకాలు. ఏంటి?
మామూలుగా సామాన్యం అంటే ఏంటి, ఒక సింపుల్ వాక్యం అనమాట, ఒక చిన్న వాక్యం. అవి 2 రకాలుగా ఉంటాయి. ఫస్ట్ వాక్యంలో ఒక సమాపక్రియ ఉంటుంది. ఒక సమాపక్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేసేటటువంటి క్రియతో ఉంటుంది. రెండో వాక్యంలో కొన్ని వాక్యాల్లో అసలు క్రియే ఉండదన్నమాట. క్రియే లేని వాక్యాలు కూడా ఉండొచ్చు. క్రియా సహిత వాక్యము, క్రియారహిత వాక్యం. ఓకేనండి. అసమాపక క్రియలైతే ఉండవు. సామాన్య వాక్యాల్లో ఈ క్రియలు ఉండవు. ఏ క్రియలు ఉండవు? అసమాపక క్రియలు అనేవి ఉండవు. సమాపక క్రియ ఉన్న వాక్యాలు ఉంటాయి, క్రియారహితం అంటే అసలు క్రియే లేకుండా కూడా ఉంటాయి. కానీ అసమాపక క్రియలు అయితే ఉండవు వాటిలో. అర్థమైందండి. నెక్స్ట్ వన్ సంశ్లిష్ట వాక్యం. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్. పాప పాలు తాగుతుంది అనేది అందులో క్రియ ఉంది, అది కూడా సమాపక క్రియ, వాక్యాన్ని పూర్తి చేసేసింది. వాడు నా తమ్ముడులో అసలు క్రియే లేదు. అర్థమైంది కదా. ఇది క్రియా సహిత వాక్యం, ఇది క్రియారహిత వాక్యం. నెక్స్ట్ వన్ చూద్దాం. సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటంటే వాక్యంలో ఒక సమాపక క్రియ ఉంటుంది. ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకంటే మించి అసమాపక క్రియలు ఉంటే అది సంశ్లిష్ట వాక్యం. సమాపక క్రియ ఎక్కడ ఉంటుంది? వాక్యం చివరిలో సమాపక క్రియ ఉంటుంది. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఎక్కడ ఉంటాయి? వాక్యంలో మధ్యలో ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, సామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఒక సమాపక క్రియ, కంప్లీట్ చేసేసింది వాక్యాన్ని. ఇవన్నీ కూడా అసమాపక క్రియలు. ఇవి సగం సగం ఉన్నాయి, చదివి తిని అని. ఈ సగం సగం ఉన్నవి అసమాపక క్రియలు, ఇది సమాపక క్రియ. ఒక సమాపక క్రియ ఉంటూ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ వన్ సంయుక్త వాక్యం గురించి చూస్తే వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. సమాపక క్రియలు ఉంటాయి. ఇందులో అసలు అసమాపక క్రియలు ఉండవండి. ఇందులో కూడా అసమాపక క్రియలు ఉండవు. ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. ఒక్క సమాపక క్రియ ఉంటే అది మనకి సామాన్య వాక్యం. అసలు క్రియ కూడా ఉండకపోవచ్చు. క్రియ అంటే అది సమాపక క్రియ, లేకపోతే క్రియ ఉండదు. దేంట్లో? సామాన్య క్రియ వాక్యంలో. అదే సంశిష్ట వాక్యంకి వచ్చేసరికి ఒక సమాపక క్రియ ఉంటూ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి. అసమాపక క్రియ అని ప్రస్తావన వస్తే అది సంశ్లిష్ట వాక్యము. ఇక్కడికి వచ్చేసరికి ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. సమాపక క్రియలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఉంటే అది సంయుక్త వాక్యం. ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే ఇది సంయుక్త వాక్యం. అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ అంటే ఏంటి? రమ పాట పాడింది, అన్నం తినింది. అర్థమైందండి. పాట పాడింది, అన్నం తినింది. లేదా రమ బొమ్మలు గీసింది మరియు రంగులు వేసింది. బొమ్మలు గీసింది, రంగులు వేసింది. అందులో 2 సమాపక క్రియలే. రంగులు వేసింది, బొమ్మలు గీసింది, 2 కూడా సమాపక క్రియలే. అలా వస్తుంది అనమాట సంయుక్త వాక్యం అంటే. మనకు అవ్యయాల గురించి ప్రస్తావించారు. ఆహా, అయ్యో, ఔరా, బల, అమ్మో వంటి పదాలకు లింగ భేదం కానీ, అంటే అది ఏ లింగమో చెప్పలేం. వచన భేదము కానీ ఏ వచనమో చెప్పలేం. విభక్తి భేదం కానీ ఏ విభక్తో చెప్పలేం. లింగ భేదం కానీ, వచన భేదం కానీ, విభక్తి భేదం కానీ ఇవి ఏవి కూడా లేని పదాలనే ఏమంటారంటే అవ్యయాలు అంటారు. వీటికి ఏ భేదం ఉండదు, లింగ భేదం ఉండదు, వచన భేదం ఉండదు, విభక్తి భేదం ఉండదు. ఏవి కూడా లేకుండా ఉండేవి మనకి అవ్యయాలుగా చెప్పబడతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే అరే, ఏమి, అయ్యో, ఆహా, ఓహో, బల ఇలాంటివన్నీ కూడా అవ్యయాలు అవుతాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.